हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు సంతలో అనేటు ఉన్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు నేను ఇక్కడికి సంతలో అయితే గురువారం రాత్రి 10 గంటల నుంచి ఉన్నాను. ఈ సెక్షన్లోకి ఇప్పుడే రావడం జరిగింది. లేట్ అయిపోయింది, అంటే 7:30-7:40 టైంలో ఇక్కడికి వచ్చాను. కొద్దిగా లేట్ అయిపోయింది. సో ఈ బక్రీద్ కాన్సెప్ట్లో ఇంకా ఈ పెద్ద పొట్టళ్ళ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి అయితే మాంసం కోసంగా, ఎంత మాంసం ఉందో అంత ధర ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే వీడియోలు వచ్చేసి బ్రీడింగ్ కోసంగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే రేపు సోమవారం, మంగళవారం మన ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి రెండు విజిట్ చేద్దాం మనం. సో పొట్టళ్ళు 22,000 చెప్పినారా? 22,000 చెప్పినారా? అడుగు. సరే, తీసుకున్నాను. సో రేపు ఎల్లుండి వెళ్ళేసి మనం ఈ పెద్ద ఫామ్స్ 100 కేజీలు 80 కేజీలు ఏవైతే పొట్టళ్ళు ఉన్నాయో ఆ ఫామ్లన్నీ విజిట్ చేద్దాం. ఆదివారం, సోమవారం. బాయ్. సో సోమవారం, మంగళవారం కానీ ఆదివారం, సోమవారం కానీ ఆ పెద్ద పొట్టేళ్ళ వీడియోస్ అనేటివి ఫామ్కి వెళ్తున్నాను. వస్తున్నా అన్న, ఫామ్కి వెళ్తాను, తీస్తాను. సో ఇంకా ఈ పొట్టేల గురించి అడుగుదాం మనం. సో బ్రీడర్స్ ఇవన్నీ, వీటి ధరలు మాంసం లెక్కతో ఉండవు, వేరే లెక్కతో ఉంటాయి. సో క్యా దాత్ పే హై భాయ్? దో దాత్ పే హై. సో 2 పళ్ళ మీద ఉంది పొట్టేలు. వచ్చేటప్పటికి బ్రీడింగ్ కోసం తోసేద్దాం. 10 పైసలు కూడా లేవు కదా నిన్ను కొనడానికి. ఏం చెప్పినారు భాయ్? 40,000 అనేది బేరం చెప్పినారండి. 40,000 ఆస్కింగ్ ప్రైస్. 40,000 అనేది బేరం చెప్పినారు. ఇది ఓ తుమారేచా లాజిక్కే తవి తుమారేచా. సో ఒక 4 పొట్టేలు అనేవి తెచ్చినారు అన్నగారు బ్రీడింగ్ కోసంగా. లేదా బక్రీద్ పండుగ వస్తుంది కాబట్టి పొట్టేళ్ళు అయితే పెద్దగా ఉన్నాయి 4. ఈచ్ వన్ వేందలే కైకి ఉటానేక ఈచ్ వన్ మీద అడుగుదాం. ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు అనే లెక్కతోటి అడిగి చూద్దాం. సో ఏం చెప్పినారు? 27 అది అడుగుతున్నారు. 27కి అడుగుతున్నారు. కనిపించే పొట్టేళ్ళు వచ్చేసి 32,000 బేరం చెప్పారు. 27,000కి దాన్ని అడుగుతున్నారు. సో ఈ పొట్టేళ్ళు ఎంత ఉంది బాయ్? ఇది 27 ఇది 27 ఇప్పుడు కనిపించేది. 27,000 ఆస్కింగ్ ప్రైస్, 28,000 ఆస్కింగ్ ప్రైస్. సో దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంకా బయటకు రాలేదు పొట్టేళ్ళు అసలుకి, ఇంకా వస్తాయి. ऐसा भाई तुम्हें सिखाना, मैं सिख लेना. अब सब आता हूँ, फिर आइतवार का आता हूँ ఫీలర్ కు. నమస్తే బ్రదర్. ఏ అమ్ముడిపోయినట్టున్నాయి. సో 2 తెచ్చినారు బ్రదర్. ఎన్ని తెచ్చారు అడిగి తెలుసుకుందాం. పొట్టేళ్ళు అయితే మంచి సైజులో ఉంది. ఇది మాత్రం హెవీ సైజులో కనిపిస్తుంది. ఇది ఒకటి ఉంది, అడుగుదాం ఒకసారి. ఎక్కడి నుంచి అన్న? రాజంపేట. మనం పెంచుండేటివే లేదా మనం కొని ఉన్నాం ఇవే? మీరు పెంచినటివి. బాగున్నా. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో దీని గురించి అడుగుదాం స్టార్టింగ్. సో ఇది ఎన్ని పళ్ళ మీద ఉందన్నా? 2 పళ్ళ మీద ఉంది. సో 2 దాత్ కా హై భయ్య. ఒకసారి బ్రదర్ తోటి ఒక చిన్న ఇంటర్వ్యూ మాదిరిగా మాట్లాడదాం. అన్నా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారన్నా? 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. నేను ఇది అడగాల్సిన అనవసరం అసలుకి ఈ క్వశ్చన్, కాకపోతే ఒక చిన్న మాట. సో ఇది మీ లెక్క ప్రకారం ఎంత లైవ్ వెయిట్ ఉంటుంది అన్న? ఇది 78 ఉంది. మ్యాక్సిమం నిన్న కూడా ఒక వీడియో పెడితే నేను 40 కేజీలు ఉంటుంది, 30 కేజీలు ఉంటుంది, 100కి 80 కేజీలు ఎక్కడ ఉంటాయి, 70 కేజీలు ఎక్కడ ఉంటాయి చాలామంది అడుగుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు చూసిన హైయెస్ట్ పొట్టేళ్ళు ఎంతన్నా? 120 చూస్తున్నారు. సో మనం చూసే వాళ్ళకి, కొనే వాళ్ళకి ఆ విషయం తెలుసు. కామెంట్ పెట్టే వాళ్ళకి దాని గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు. అందుకే చెప్పింది, ఇది అనవసరం అనేసి అడగడం కోసం, కాకపోతే అందరికి తెలియాలనేసి. సో ఇది 75 కేజీస్ లైవ్ వెయిట్. 80 కేజీస్ దాకా లైవ్ వెయిట్ ఉంది. ఎలా చెప్పినారన్నా? 50,000 అనేది బేరం చెప్తున్నారు. 2 दांत का जानवर है भैया, 2 दांत का बकरा 80 केजी का लाइव वेट रहता बोल के बता रहे. राजमपेट खुद का बकरा है, पाले सो 50,000 का दाम बता रहे. इसका 50,000 అనేది బేరం చెప్తున్నారు. ఉస్కదా అది అయిపోయిందా? అది కూడా పళ్ళేసిందా? పళ్ళేయలేదా? 2 పళ్ళతో. సో ఇదైతే ఇచ్చేస్తున్నారంట, బేరం అయిపోయింది. సో ఇది ఎంతకి ఇచ్చారనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఇది ఎంతకి ఇచ్చినారన్నా?
28,000కి. సో ఇది కూడా 2 పళ్ళ మీద ఉంది. 28,000 మీద ఇచ్చేస్తున్నారు ఈ పొట్టలు వచ్చేటప్పుడు. 28,000 బిగ్గా మీరు తీసుకున్నారా? సో ఎలా నా జాతరగా ఫంక్షన్లుగా? సో జాతర కోసంగా కొని ఉన్నారు. 28,000 పడింది. సో మీ అందాజ్ పై ఎంత పడచ్చు మాంసం? ఇది మాంసం లైవ్ వెయిట్ ఎంత ఉంది? లైవ్ వెయిట్ 45 ఉంది అంటున్నారు. అదే కదా, ఓకే. సో మీ అందాజ్ ప్రకారం మాంసం ఎంత పడుతుంది సార్? 26-27 మాంసం పడుతుంది అనేసి. సో పొట్టళ్ళ మాంసం పడేది కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటుంది. 20 కేజీల లోపల ఉంటే ఒక రకంగా పడుతుంది, 20 నుంచి 30 కేజీల రేంజ్లో ఉంటే ఇంకో రకంగా పడుతుంది, 30 నుంచి 50 కేజీల రేంజ్లో ఉంటే ఇంకో రకంగా మాంసం పడుతుంది. సో పెద్ద పొట్టళ్ళు అయిపోయేటప్పటికి ఏంటంటే వీటి పర్సంటేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇది 48 కేజీస్ లైవ్ వెయిట్ ఉంది అనేసి అన్న చెప్తున్నారు. 25 కేజీల దాకా మాంసం వస్తుంది అనేసి కొన్న వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం, మళ్ళీ కలిసినప్పుడు అడుగుదాం ఒకసారి. మంచిది బ్రదర్, 5 years నుంచి సంతోషం. కలుస్తాం, కొద్దిగా తిరిగా చేస్తాను. సో పళ్ళ పట్టేళ్ళు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ, బ్రీడర్ ఒకటి ఉంది, అది బ్రీడింగ్ క్వాలిటీకి వస్తుంది. ఇది పళ్ళ పట్టేళ్ళు ఉంది, ఒకసారి అడుగుదాం. ఇది ఎన్ని పళ్ళ మీద ఉందనా? జత 2 दांत पे है जानवर आके, काफ़ी खूबसूरत है और भी बेहतर आते हैं. अभी मार्केट में आने का रहता है, ఇంకా ఎక్కువ వచ్చేటివి ఉంటాయి వారం. సో ఇది వచ్చేసి 2 పళ్ళ మీద ఉంది, పళ్ళ పొట్టేళ్ళు అంటారు దీనికి. సో ఫుల్ వైట్ ఉంటుంది, మొత్తం పొట్టేళ్ళు వైట్ ఉంటుంది. ఏం చెప్పినారన్నా? 35,000 అనేది బేరం చెప్పినారు. 35,000. వీటికి అందానికే ధరలు ఉంటాయి. మ్యాక్సిమమ్ ఈ బక్రీద్ టైంలో ఏంటంటే అందానికే ధరలు ఉంటాయి. 35,000 అనేది బేరం చెప్తున్నారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది జుడిపి బ్రీడ్, నెల్లూరు జుడిపిది. సో సైజ్ బాగుంది, బ్రీడింగ్ కోసం కానీ యూజ్ చేయవచ్చు. ఎన్ని పళ్ళ మీద ఉన్నది? ఇంకా పళ్ళేయలేదు. సో పళ్ళేయలేదు, మంచి ఎత్తులో ఉంది. ఇది ఎంత చెప్పినారనా? సో 40,000 అనేది బేరం చెప్పినారంటే బ్రీడింగ్ క్వాలిటీ కోసంగా ఇది. సో పొట్టలు బాగానే ఉంది, పళ్ళు వేయలేదు ఇంకా. నమస్తే అన్న, ఎలాగున్నా? బాగున్నారా? సో ఈ 2 పొట్టెళ్ళు అన్నగారు తెచ్చున్నారు. ఒకటి పల్లా ఉంది, ఒకటి జుడిపి ఉంది. సో రెండింటి ధర కూడా విన్నారు కదా. సో చూసుకొని వద్దాం, అది బేరాలు జరుగుతుంది అది. సో చూసుకొని వద్దాం ఒకసారి. అన్ని దారాలే కనిపిస్తున్నాయి, పొట్టలు కనిపించడం లేదా. సో వీటి గురించి ఒక్క చిన్న మాట చూపించేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. సో ఈ పొట్టేళ్ళన్నీ ఏంటంటే మాంసం లెక్కలో ఉంటాయి. ఎంత మాంసం ఉందో అంత లెక్కనే బేరాలు ఉంటాయి ఇవి. ఇప్పుడు దాకా మనం చూసినట్టు వచ్చేసి అందానికి, బ్రీడింగ్ క్వాలిటీకి, అలాంటి వాటికి ధరలు ఉంటాయి. సో వీటి గురించి సపరేట్గా ఒక వీడియో తీద్దాం. తమిళనాడు వాళ్ళు చాలామంది వస్తున్నారు. సో ఇది వీటిల్లో ధరలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయండి. మనకి మీరు 1-2 కొంటే వేరే రకంగా ఉంటుంది. పోయిన వారం నేను ఇక్కడ 34 పిల్లలు వీళ్ళ దగ్గర అడిగాను, ఇదే సైజు, దీనికంటే కొద్దిగా ఎక్కువ సైజే ఉంది. బేరం చెప్పేటప్పుడు 49,000 బేరం చెప్పారు. జత పొట్టేళ్ళు వచ్చేసి 49,000 అన్నారు. కానీ ఫైనల్గా నేను అడగడం అయితే 32,000కి అడిగాను. ఎంత తేడా ఉందో చూసారా? వాళ్ళు చెప్పడానికి మనం అడగడానికి. 32,000కి నేను అడిగితే 49,000 చెప్పిన జత వచ్చేసి 37,000 దాకా వచ్చి ఆగిపోయినారు. ఇంకా చివరిలో ఇంకొక 200 కూడా తగ్గించారు. అంత తేడా ఉంది. రెండు చిన్నగా వచ్చేస్తాయి, అంత తేడాగా ఉంది. అంటే మొత్తం కట్ట మీద అడిగినప్పుడు వేరే రకంగా ఉంటుంది. సో అటు పక్కకు వెళ్దాం. మేక పోతులు ఉన్నాయి సరా, అటు పక్క పోతులు ఉన్నాయి, పోతులు కూడా చూసుకుని వద్దాం. ఇవన్నీ మాంసం కోసంగా యూజ్ చేసే పొట్టేళ్ళే ఇవి. మేక పోతులు ఉన్నాయి, పెద్ద పోతులు, వాటి కాడికి వెళ్ళేసి చూసుకుని వద్దాం ఒకసారి. నేను రావడం లేట్ అయింది. విత్తన పొట్టేళ్ళు అయితే ఈరోజు కనబడలేదనేసే చెప్పుకోవాలా. పొట్టేళ్ళు ఉన్నాయనేసి కాదు, లేవు అనేసే చెప్పుకోవాలా. అమ్ముడిపోయింది. నేను వచ్చేటప్పుడు కూడా 4-5 కొని బయటకు తీసుకొని పోతున్నారు. సో ఇది పోతులు కూడా ఈ సైజులో ఉన్నాయి. ఈరోజు పెద్ద పోతులు కూడా ఏం పెద్దగా కనబడలేదు. ఇక్కడ పెద్ద సైజు పోతు అనేది కనిపించలేదు. ఇదొక్కటి కనిపిస్తుంది, పెద్దది కాదు, పోతు కనిపిస్తుంది. పెద్ద పోతులు అంటే చాలా పెద్దవి వస్తాయి ఇక్కడికి, చాలా పెద్ద పోతులు వస్తాయి. అలాంటి పోతులు ఏం కనబడటం లేదు. సో ఈరోజు అంతా లేదు, ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఏం చెప్పినారు బాబాయ్? 32,000 చెప్పినారు. సో పోతు ఈరోజు ఇది ఒక్కటే కనిపిస్తుంది కొద్దిగా, దానికి మించి పెద్ద పోతులు ఏం కనబడటం లేదు. ఇది ఒక్కటే ఉంది. సో పోతులు కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు ఏం పెద్దది కనపడలేదు. టగర్ ఇవి నేను వచ్చేటప్పటికి ఒక 4-5 బయటికి వెళ్తూ ఉన్నాయి. ఇది ఒకటి ఉంది, ఇక్కడ టగర్ ఉంది, చాలా
భారీ సైజులో కనిపిస్తుంది. టగర్ కిందకే ఉంటుంది ఇది. పళ్ళన్నీ వేసేసి ఉంటుంది. పళ్ళు వేసేసిందనా? 4 పళ్ళ 4 పళ్ళ మీద ఉందంట ఇది. 4 దాత్ పే హై బక్రా. ఏం చెప్పినారనా? 32,000 25 అడుగుతున్నారు. 32,000 గారం చెప్తే. 4 పళ్ళ మీద ఉందంటే యూజ్ చేయవచ్చు. ఎత్తు ఉంది, ఇటు లేదు. హైట్ ఉంది, ఇటు పక్కకు లేదు. 25,000కి అడుగుతున్నారంట. 28,000కి ఫైనల్గా ఉన్నాడు ఆయన. 32,000 గారం చెప్పినారు. మార్చల్ల పొట్టెళ్ళు 2 వచ్చాయి ఇక్కడికి ఈరోజు. మార్చల్లో 2 వచ్చినాయి. సో ఇంకా మేకపోతులు ఏదైనా ఉన్నాయేమో చూసుకునేసి గొర్రెల కాడికి వెళదాం మనం ఇంకా.